తొలి భారతీయులు మొట్టమొదటి మనుగడ, అంటే తొలి భారతీయుల మొట్టమొదటి మనుగడ, తొలి నాగరిక భారతీయులు, మళ్ళీ చెప్తున్నాను, తొలి నాగరిక భారతీయులు, మొట్టమొదటిసారి నగర జీవితాలను ఇక్కడ జీవించిన వారు, నేను నాగరికత కలిగిన ఆ మొట్టమొదటి తొలి భారతీయులు ఎవరు అనంటే, ఈ తొలి భారతీయులు అనేవాళ్ళు మన భారతదేశానికి ఇరాన్ ప్రాంతం నుండి మొట్టమొదటిసారి దాదాపుగా క్రీస్తు పూర్వం 8000 సంవత్సరాల క్రితం నుండి, అక్కడ నుండి ఈ ఏలాం అనే ప్రదేశం నుండి బయలుదేరి ఇరాన్ ప్రాంతం నుండి బయలుదేరి ఇక్కడ ఏలామైట్స్ మెల్లిగా మర్హాషి అని పిలువబడ్డారు. వీళ్ళు ఏలామో ద్రవిడియన్స్ గా మెల్లిగా ఇక్కడ నుండి అలా వలస వచ్చి అటు తరువాత ద్రవిడ భాషలు మాట్లాడే ఆదిమ ద్రవిడ భాషను మాట్లాడే మన తొలి భారతీయులుగా అయిన వారు. వీరి మూలాలన్నీ కూడా అతి పురాతన కాలంలో ఇరాన్ నుంచి ఉన్నాయి. వాళ్లే మనము ఏలామో ద్రవిడియన్ మైగ్రేషన్ ఇంటూ ఇండియన్ సబ్ కాంటినెంట్. అదేంటండి మీ బైబిల్ పుట్టి 6000 సంవత్సరాలే కదా అంటారు. దట్ ఈస్ ట్రాష్. బైబిల్ పుట్టి 6000 సంవత్సరాలు అయింది, ఆదాం పుట్టి 6000 సంవత్సరాలు అయింది అనేది జేమ్స్ అషర్ అనే వ్యక్తి 18వ శతాబ్దంలో ఆయన ఒక బిషప్, ఆయన తీసుకొచ్చిన థియరీ, సిద్ధాంతం అది. ఆ సిద్ధాంతానికి ఎలాంటి మూలాలు లేవు, ఎందుకంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఆ వంశావళులు ఏవైతే ఉన్నాయో మధ్యలో చాలా గ్యాప్స్ ఉన్నాయి, రైట్. ఒకళ్ళ ముత్తాతను చెప్పి అటు తర్వాత వారి మునివనవడి పేరు చెప్పడం జరిగింది. సో ఆయా సంతతి వారు, ఆయా వంశాలలో ఉన్న కొంతమంది ముఖ్యమైన పురుషుల పేర్లు మాత్రమే బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి. సో ఇక్కడికి ఈ బైబిల్ లో ఉన్న ఈ విషయాలు నేను క్లియర్ చేశానని నేను అనుకుంటున్నా. సో ఇలా మన భారతదేశానికి ఇలా ఏలాం, మర్హాషి నుంచి మెల్ ఉరు అని పిలిచారు అటు తర్వాత కాలంలో. ఉరు అంటే ఊరు. ఈ హిబ్రూ భాషకి లేదా కల్దీయుల భాషకి ఏలాము భాషకి చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు కూడా ఆదిమ ద్రవిడ భాష మాట్లాడింది. సో ఈ ఉరు ఆ తర్వాత ఈ మెల్ ఉరు కాస్త మెలుహాగా మారింది తర్వాత కాలంలో. ఈ మెలుహా అనే పేరు మనం సుమేరియన్ టాబ్లెట్స్ మీద, బాబిలోనియన్ టాబ్లెట్స్ మీద మనం చూడవచ్చు, రైట్ అండి. అటు తర్వాత మనం డిఎన్ఏ ఆధారాలు మనం చూస్తే తప్పకుండా మరి వీళ్ళు ఈ మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో సింధు నది నాగరికతను కట్టిన వాళ్ళు, వీళ్ళు ఇక్కడ మీకు ఏలామైట్స్ కనపడుతుంది. ఏలామైట్స్ ఈ డిఎన్ఏ ఇక్కడ నుండి ఇలా వచ్చి సింధు నది నాగరికతను కట్టి అటు తర్వాత దక్షిణ భారతదేశానికి వలస వచ్చిన వారు అని మనకు అర్థమవుతుంది. మరి ఆర్యుల డిఎన్ఏ ఏంటి అంటే R1A1 లేదా R1A2, R1A3 ఈ హ్యాప్లో గ్రూప్ కి చెందిన వాళ్ళు. వీళ్ళు సెంట్రల్ ఏషియా ప్రాంతం నుండి, అంటే పైన పాస్టోరియల్ స్టెప్పే ప్రాంతంలో నుండి సెంట్రల్ ఏషియా మీదుగా మన భారతదేశంలోకి వచ్చిన వాళ్ళు. ఇది ఎలాగో చూద్దాం. నెక్స్ట్ మన భారతదేశంలో మొట్టమొదటి నాగరికతను కట్టింది మరి మన పూర్వీకులే. దాన్ని సింధు నది నాగరికత అంటారు. అందులో చాలా మంచి నగరాలు కట్టుకున్నారు, నగర జీవితాలని జీవించారు, పెద్ద పెద్ద కట్టడాలు కట్టుకున్నారు. మెహర్గఢ్, మొహెంజదారో, హరప్ప, బాణావాలి, రాఖీగడి, కాళీబంగన్, బిజ్నోర్ లాంటిది ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే. నేను ఇంతకు ముందు ఎన్నో వీడియోస్లో ఇవన్నీ కూడా చెప్పి ఉన్నాను. సో ఈ సింధు నది నాగరికత వారి ఒకసారి వాళ్ళ సాంప్రదాయాలు, వాళ్ళ కల్చర్ని ఒకవేళ మనం చూస్తే వాళ్ళ దగ్గర రథాలు లేవు కానీ బండ్లు ఉండేవి. ఆ బండ్లకి ఎద్దుల్ని లేదా దున్నపోతుల్ని కట్టుకునేవాళ్ళు. వాళ్ళు నాగలి వగేరా ఇవన్నీ దున్నేవాళ్ళు దున్నపోతుతో లేదా ఎద్దులతో నాగలిని దున్నేవాళ్ళు. వీళ్ళ చక్రాలు చాలా ఫ్లాట్ గా ఉంటాయి, అంటే చెట్టు బెరడుని కోసి దాన్ని చక్రాలుగా చేసుకున్న వాళ్ళు వీళ్ళు. అంతేగాని దాని స్పోక్స్ అంటే కడ్డీలు, ఇనప కడ్డీలు ఉన్న చక్రాలు వాళ్ళవి కాదు. ఇదే ఇట్లాంటివి మనకి మట్టి బొమ్మలు, తర్వాత కాలంలో కాపర్తో తయారు చేయబడిన బొమ్మలు కూడా మనకి సింధు నది నాగరికత వారి సంస్కృతిని మనకి ఇలా తెలియజేస్తుంది. ఇదే సంస్కృతి నేటికి కూడా దక్షిణ భారతదేశంలో మనకు కనపడుతుంది. ఎడ్లని లేదా దున్నపోతుల్ని కట్టి ఇలాంటి రథాలకే కట్టి ఇప్పటికి కూడా రేసింగ్లు వగేరాలు లాంటివి చేస్తూ ఉంటారు. సో
ఈ కల్చర్ అనేది సింధు నది నాగరికత నుండి వచ్చినదే. ఈ కల్చర్ అనేది సింధు నది నాగరికత నుండి వచ్చినదే. అటు తర్వాత పశుపతి సీల్ అని ఏదైతే అంటారో, ఆ పశుపతి సీల్ ఒక శివుడిది అనేది పచ్చి అబద్ధం. శివుడిది కానే కాదు. మీరు ఒకవేళ ఈ పశుపతి సీల్ మీ ఎడం వైపున ఉన్నదాన్ని మీరు గమనించి చూస్తే దానిపైన 2 కొమ్ములు ఉంటాయి. ఆ వ్యక్తి ధరించిన కిరీటంపై 2 కొమ్ములు, ఆ కొమ్ముల మీద కొన్ని ఈకలు కూడా మనకు కనపడతాయి, పక్షి ఈకలు. ఇదే సంస్కృతి నేటి గోండ్లు మన భారతదేశంలో, మరి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఉన్న గోండ్లు ఎవరైతే ఉన్నారో వారి సంస్కృతిలో మనకి ఇది కనపడుతుంది. సో ప్రస్తుతం ఉన్న ఈ దక్షిణ భారతదేశస్తులు లేదా ద్రవిడులు, వీళ్ళు అసలు సిసలైన తొలి భారతీయులు లేదా మొట్టమొదటి నాగరిక భారతీయులు మన భారతదేశంలో ఉన్నవారు. అలాగే మరి ఆదివాసీలుగా చెప్పబడుతున్న బంజారాలు, లంబాడి అనే పేరు, లంబాడి సామాజిక వర్గం అనే ఈ పేరు చాలా తర్వాత వచ్చింది. బేసిక్ గా అయితే బంజారాలు అని పిలుస్తారు. ఈ బంజారాలు వేసుకుంటున్న నేటికి కూడా ధరిస్తున్న ఈ వారి వస్త్రధారణ మనం సింధు నది నాగరికత వారి మట్టి బొమ్మలను చూస్తే, ఆ మట్టి బొమ్మల మీద కనపడుతున్న ఈ వస్త్రధారణ లేదా ఆ అలంకరణ మరి ఇప్పుడు బంజారాలుగా పిలువబడుతున్న వారి అలంకరణ ఒకేలా కనపడుతుంది. ఇలా సింధు నది నాగరికతలోనే మన పూర్వీకులు యోగాసనాల్ని వగైరా ఇవన్నీ చేసుకుంటూ వచ్చారు. యోగా చేయడం అనేది ఆర్యుల సంస్కృతి కాదు, ఇది సింధు నది నాగరికత నుండి వచ్చినది. ఈ టెర్రకోటా ఫిగరిన్స్ మొహంజదారోలో క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం నాడే మరి ఇలాంటి మట్టి బొమ్మలు వీరు తయారు చేసుకొని ఉండడం, మరి ఇవి మరి పురావస్తు శాస్త్రవేత్తకు లభ్యమవడం లాంటివి జరిగాయి. అటు తర్వాత సింధు నది నాగరికత అనేది గుర్రానికి చెందిన నాగరికత కాదు. సింధు నది నాగరికతలో 1-2 గుర్రాలు అవశేషాలు దొరికాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోమా నగరంలో సింహపు అవశేషాలు లేదా పులి యొక్క అవశేషాలు దొరికినంత మాత్రాన రోమా నగరంలో సింహాలు, పులులు ఉంటాయని దాని అర్థం కాదు. అంటే ఎవరో వాటిని బయట నుంచి తెప్పించుకున్నారు అని. అంతేగాని మన భారతదేశంలో అడవి గుర్రాలు లేవు. మన భారతదేశంలో మరి ఎన్నో ప్రదేశాలలో తవ్వకాలు చేసినప్పటికీ అడవి గుర్రాలు లేదా పూర్వకాలంలో గుర్రాలు యొక్క అవశేషాలు ఆర్యుల కన్నా ముందు ఒక్కటి కూడా లేవంటే లేవు. తర్వాత మరి ఈ సింధు నది నాగరికతలో వారి మరి బరియల్ స్టైల్స్ ఇవన్నీ కూడా మీరు చూడవచ్చు. అటు తర్వాత ఈ ఆర్యులు అనేవాళ్ళు వచ్చారు అంటున్నారు. మరి ఆర్యులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది ముఖ్యం. మనకి ఈ ఫోటో మీకు కనపడుతుంది. ఈ ఫోటోలో ఇలా వచ్చారు, ఆర్యులు ఇలా వచ్చారు అని చెప్తారు. ఇలా వచ్చారు ఓకే, కానీ ఎలా వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ మాతృభూమి ఏది, వాళ్ళు ఎక్కడ మొట్టమొదటిసారి వెలసిల్లారు అనేది కానీ ఒకవేళ మనం చూస్తే, మొట్టమొదటిగా ఈ ప్రోటో ఇండో యూరోపియన్స్ అని పిలువబడిన వాళ్ళు బైబిల్ ప్రకారంగా గట్టిగా చెప్పాలంటే, అంటే నేను బైబిల్ని నమ్మని వాళ్ళు కూడా మన ప్రోగ్రామ్స్ చాలా చూస్తుంటారు. ఈ వీటిని నేను ఇప్పుడు చెప్పబోయేదాన్ని మీరు మీ మనసులో ఎడిట్ చేసుకోండి. కానీ బైబిల్ ప్రకారంగా అయితే యాఫేతు సంతతి వాళ్ళు, ఈ యాఫేతు సంతతి వాళ్ళు విడిపోయిన తర్వాత ప్రోటో ఇండో యూరోపియన్స్ గా అయ్యి ఈ కాకేషియస్ మౌంటైన్స్ దగ్గర స్టెప్పే ప్రాంతాలు ఇవన్నీ, అంటే గడ్డి మైదానాలు, ఎండుగడ్డి మైదానాలు, ఈ ఎండుగడ్డి మైదానాలు ఈ ఏరియాలో వెలసిల్లారు. ఈ వెలసిల్లిన తర్వాత అటు తర్వాత వాళ్ళు ఒక యామ్నాయ కల్చర్ అనే ఒక కల్చర్ని కట్టుకున్నారు. అటు తర్వాత వీళ్ళు క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల నుండి ఇక విడిపోవడం మొదలు పెట్టారు. విడిపోయి రకరకాల సంస్కృతులను వీళ్ళు తయారు చేసుకున్నారు. అటు తర్వాత గ్రీకులుగా అయ్యారు, తర్వాత కెల్టిక్ గా, స్లావిక్, బాల్టో స్లావిక్ లేదా ఇటలీకి చెందిన వాళ్ళు, లేకపోతే జర్మేనిక్ ఇలా. కానీ ఇటు మ్యాప్ మనం చూస్తే మీకు రైట్ సైడ్ లో కనపడుతున్న ఈ పైన గ్రీన్ కలర్ లో కనపడుతున్న యామ్నాయ కల్చర్ నుంచి వీళ్ళు విడిపోయి అటు తర్వాత భారతదేశంలోకి వచ్చినట్లుగా మనకి చరిత్ర మరియు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. నెక్స్ట్, ఇలా మనం డిఎన్ఏ ప్రకారంగా చూస్తే కూడా R1A1 హ్యాప్లో గ్రూప్ కి చెందిన వాళ్ళు యామ్నాయ కల్చర్ లో చాలా కాలం వెలసిల్లిన తర్వాత
మీకు ఎడం వైపున కనపడుతున్న ఈ యూరోప్ ప్రాంతానికి వీళ్ళందరూ ఒక బ్యాచ్ వెళ్ళిపోవడము, ఇంకా మీకు కుడివైపున కనపడుతున్న ఇంకొక సంస్కృతుల్లో ఇంకొక బ్యాచ్ ఇలా రావడం, ఇలా తర్వాత కాలంలో మన భారతదేశంలోకి ఎంటర్ అవడం, వీళ్ళ R1A1 హ్యాప్లో గ్రూప్ ని మన భారతదేశానికి DNA జన్యుపరమైన ఈ ఈ లీనియేజ్ ని వాళ్ళు తీసుకురావడం మనం చూస్తాం. అటు తర్వాత ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే మొట్టమొదటిగా వీళ్ళు స్టెప్పే ప్రాంతాల్లో నివసించినప్పుడు సమరా బెండ్ కల్చర్లో ఒక దాదాపుగా 3000 సంవత్సరాల పాటు జీవించారు. అటు తర్వాత కాలనిష్క్ కల్చర్, అటు తర్వాత యామ్నాయా కల్చర్, అటు తర్వాత పోల్చావ్కా కల్చర్, అటు తర్వాత సింతాస్టా కల్చర్, అటు తర్వాత ఆండ్రోనోవో కల్చర్, అటు తర్వాత వేదిక్ కల్చర్గా మన భారతదేశంలోకి ఎంటర్ అయ్యారు వీళ్ళు. సో అది ఏంటి ఎలాగో మనం చూద్దాం. మనము యామ్నాయా కల్చర్ దగ్గర నుంచి వెళ్దాం. యామ్నాయా కల్చర్ నుంచి వీళ్ళు రెండుగా ఇలా విడిపోయిన తర్వాత ఈ బాలెనోవో కల్చర్ ఏదైతే ఉందో ఈ బాలెనోవో కల్చర్ నుంచి సింతాస్టా కల్చర్లోకి వచ్చారు వాళ్ళు. అంటే వలసదారు, వీళ్ళు వలసవాదులు, వలస వచ్చిన వాళ్ళు కాబట్టి గుర్రాలని ఈ ప్రదేశంలో మచ్చిక చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారి వీళ్ళు గుర్రాన్ని మచ్చిక చేసుకోవడం మాంసము కోసము మరియు గుర్రాల యొక్క పాలు కోసము. ఈ యామ్నాయా కల్చర్లో లేదా బాలెనోవో కల్చర్లో ఈ దొరికిన ఈ ప్రోటో ఇండో యూరోపియన్స్ యొక్క శ్మశానాలలో చూస్తే చిన్న చిన్న మట్టి కుండలు పెట్టి ఉన్నాయి. ఆ మట్టి కుండలలో గుర్రపు పాల యొక్క అవశేషాలు మనకి దొరికాయి. అలాగే కొన్ని గుర్రాలకు సంబంధించిన ఎముకలు కూడా దొరికాయి. అటు తర్వాత వీళ్ళు సింతాస్టా కల్చర్లోకి వచ్చారు. మరి చాలా మంది శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే వీరు సింతాస్టా కల్చర్లోకి వచ్చిన తర్వాతే మొట్టమొదటిసారి ఈ ఆర్యులు అనే వాళ్ళు గుర్రానికి రథాలు కట్టారు అని అంటారు. సో వీళ్ళు ప్రోటో ఇండో ఇరానియన్స్ గా ఇక్కడ నుండి లేదా ప్రోటో ఇండో ఆరియన్స్ అని మొట్టమొదటిసారి సింతాస్టా కల్చర్లో వీళ్ళు గుర్రానికి రథాలు కట్టడం, గుర్రానికి మరి నోటికి కళ్ళాలు వేయటం, అలాంటి మొట్టమొదటిగా వీళ్ళు మెటల్తో చేయడం వస్తువుల్ని తయారు చేసుకున్నారు. ఈ సింతాస్టా కల్చర్లో వీళ్ళు చాలా స్మాల్ సెటిల్మెంట్స్లో ఉండేవాళ్ళు. ఈ రకంగా వాళ్ళ చిన్న చిన్న ఇళ్ళు ఉండేవి. అవి ఎక్కువ పటిష్టమైన ఇళ్ళు కాదు. తర్వాత వీళ్ళు ఇలా వలస వస్తూ నెక్స్ట్ సింతాస్టా కల్చర్ అంటే క్రీస్తు పూర్వం 1100 సంవత్సరాల నుంచి 18 ఈ మధ్యలో ఈ సింతాస్టా కల్చర్ మరి ఎస్టాబ్లిష్ అంటే రన్ అయ్యింది. అటు తర్వాత ఈ కాలంలోనే సింతాస్టా కల్చర్ నుంచే ఇంకొక గ్రూప్ వచ్చి మనకి ఆండ్రోనోవో కల్చర్గా మారింది. ఫ్రమ్ సింతాస్టా కల్చర్ టు ఆండ్రోనోవో కల్చర్. ఈ ఆండ్రోనోవో కల్చర్లో జీవించిన వారి అవశేషాలు కూడా R1A1 హ్యాప్లో గ్రూప్తో ఉన్నవే. సో ఈ ఆండ్రోనోవో కల్చర్ ఇప్పుడు మీకు ఇక్కడ కనపడుతుంది. ఇది ఆండ్రోనోవో కల్చర్ ఎల్లో కలర్లో. ఈ ఆండ్రోనోవో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ యామ్నాయా కల్చర్ తర్వాత ఇక్కడ బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ. కశ్యప ముని అని అంటారు. కశ్యప అనేవాడు ఎవడు లేడు. ఇట్ ఇస్ యాక్చువల్లీ అ కాస్పియన్ సీ. వాళ్ళ ట్రైబల్ పెద్దవాడు ఎవడో ఒకడు ఉండేవాడు, వాడు కాస్పియన్. ఆ కాస్పియన్ అనే పదమే ఇక్కడికి తీసుకొచ్చి కశ్యప ముని భార్యలకే మరి కుక్కలు పుట్టాయి, లేకపోతే చెట్లు పుట్టాయి, తిమింగలాలు పుట్టాయి అని మనకి భాగవత పురాణంలో, విష్ణు పురాణంలో, మరికొన్ని పురాణాలలో, రామాయణంలో కూడా కనపడుతుంది. సో ఇవన్నీ కూడా ఇక్కడ కాస్పియన్ సీ అంటే కశ్యపకి సంబంధించిన ఇక్కడ నుండి విడిపోయిన తర్వాత సింతాస్టా కల్చర్కి వచ్చి అటు తర్వాత ఆండ్రోనోవో కల్చర్కి వచ్చి అక్కడ జీవించిన తరువాత వాళ్ళు బీమాక్ కల్చర్లోకి వచ్చారు. బీమాక్ అని అంటే బ్యాక్టీరియా మెరిజువానా ఆర్కియాలజికల్ కాంప్లెక్స్. ఇది బ్యాక్టీరియాకి అండ్ గాంధార ఇవన్నీ ఏరియాలు కలుపుకొని ఉంటుంది. అక్కడ కొంతకాలం జీవించిన తర్వాత అంటే ఆండ్రోనోవో కల్చర్ యొక్క బార్డర్స్ నేను చూపిస్తున్నాను. ఇంత పెద్ద కల్చర్ ఆండ్రోనోవో కల్చర్. అటు తర్వాత బీమాక్ కల్చర్లోకి ఈ ఫోటోని ఇంకా కొంచెం నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. స్టెప్పే కల్చర్, యామ్నాయా నుంచి ఇలా వీళ్ళు సింతాస్టా నుంచి ఆండ్రోనోవో నుంచి ఇక్కడ బీమాక్ లో కొంతకాలం, బీమాక్ దగ్గర విడిపోయారు రెండుగా. ఒక గ్రూప్ ఇరాన్కి వెళ్ళింది, ఒక గ్రూప్ ఇండియాకి వచ్చింది. రైట్.
మనం వేదిక్ కల్చర్ అని అంటాం, కానీ వేదిక్ కల్చర్ యొక్క హిస్టరీ ఏమీ లేదు మన భారతదేశంలో. అసలు వీళ్ళు ఏం చేశారు ఏంటి, ఈ వేదిక్ కల్చర్లో ఇండియాలో మరి వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఏంటి, మనకి ఆల్మోస్ట్ ఏమి కూడా కనపడవు. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, ఈ ఆండ్రోనోవో కల్చర్ తర్వాత ఈ బీమాక్ కల్చర్కి వచ్చి బీమాక్ కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? క్రీస్తు పూర్వం 2200 నుంచి 1500 BC. ఈ కాలం నుండి ఈ బీమాక్ ఏరియాలో బ్యాక్టీరియాలో ఈ కాపర్ టూల్స్ వీళ్ళు ఏవైతే తయారు చేసుకున్నారో ఇక్కడ నుండి ఇండియాలోకి వచ్చారు. డైరెక్ట్గా రష్యా నుండి లేదా స్టెప్పే ప్రాంతాల్లో నుండి ఆర్యులు డైరెక్ట్గా రాలేదు. వాళ్ళు మెల్లిమెల్లిగా రకరకాల కల్చర్స్, రకరకాల సంస్కృతులను లో ఉండి అక్కడ కొంతకాలం వెలసిల్లి అటు తర్వాత మళ్ళీ ఇంకా కిందకి ఇలా వచ్చిన వాళ్ళు. అదే లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా యూరోపియన్స్గా అయ్యారు. ఇటువైపు వచ్చి ఇండో ఇరానియన్స్ అండ్ ఇండో ఆరియన్స్గా అయ్యారు. ఇవన్నిటికీ కూడా లింగ్విస్టిక్, ఆర్కియాలజికల్ అండ్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ ఇందాక మనం చూసాము డిఎన్ఏ ప్రకారంగా. మళ్ళీ నెక్స్ట్ వెళ్దాము. సో ఆరియన్స్ దెన్ దే కేమ్ టు ఇండియా ఫ్రమ్ బ్యాక్టీరియా మెరిజువానా కాంప్లెక్స్ దగ్గర నుంచి, బ్యాక్టీరియా నుంచి. సో ఆరియన్స్ ఇండియాకి వచ్చారు. ఎలా వచ్చారు అని అంటే, ఎందుకంటే మనకి ఇక్కడ హిందూకుష్ మౌంటైన్స్ అడ్డం ఉన్నాయి. సో ఖైబర్ పాస్ అనే పాస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచే ఇండియాలోకి ఈజీగా రావచ్చు, ఖైబర్ పాస్ లో నుంచి. సో ఈ ప్రస్తుతం ఉన్న ఖైబర్ పాస్ ఇది. దిస్ వాజ్ ద పాస్ త్రూ విచ్ ది ఆరియన్స్ ఫస్ట్ కేమ్ ఇన్సైడ్ ద ఇండియా. తరువాత ఇంకా మీకు ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఈ ఖైబర్ పాస్ యొక్క ఈ రెండో పాస్ ఇంకొకటి ఉంటుంది, బోలన్ పాస్ అని. బోలన్ పాస్ నుంచి తర్వాత కాలంలో వేరే సకులు వగేరా వీళ్ళు వచ్చారు. ఖైబర్ పాస్ నుంచి మాత్రం ఆరియన్స్ వచ్చినట్టుగా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రైట్, ఖైబర్ పాస్ అండ్ బోలన్ పాస్. ఈ యాంటీనా సాడ్స్ అనేవి మనకి భారతదేశంలో సినోలి అనే ప్రాంతంలో ఢిల్లీకి దగ్గర దాదాపు 63 కిలోమీటర్ల ప్రాంతంలో దొరికాయి. ఈ యాంటీనా సాడ్స్ అనేవి ఇలా ఉంటాయి, ఇట్లాంటి సాడ్స్. సో ఇలాంటి యాంటీనా సాడ్స్తో పట్టుకొని ఆర్యులు ఈ కాపర్వి తయారు చేసుకొని మన భారతదేశంలోకి వచ్చినట్లుగా మనకి ఆధారాలు కూడా ఉన్నాయి. అన్ యాంటీనా హిల్టెడ్ సాడ్ ఫ్రమ్ బ్యాక్టీరియా. సో ఈ బ్యాక్టీరియాలో దొరికింది అండ్ ఉత్తరప్రదేశ్లో దొరికింది, ఆల్మోస్ట్ సేమ్ గా ఉన్నాయి. సో ది హార్పూన్స్, ఈ ఈటెలు బ్యాక్టీరియాలో దొరికినవి. ఈ బ్యాక్టీరియాలో దొరికిన ఈటెలు మన ఇండియాలో దొరికిన ఈటెలు ఇవి ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా మీరు చూడొచ్చు, ఇది కనపడుతుంది. సో ఈ బ్యాక్టీరియాలో దొరికిన ఈటెలు అండ్ ఉత్తరప్రదేశ్లో దొరికిన ఈటెలు, ఆంథ్రోమార్ఫిక్ లేదా యాంటీనా సాడ్స్, ఇవన్నీ ఒకే విధంగా ఉన్నాయి. మరి ఇవే ఆ కాలంలో ఇవన్నీ కూడా సుత్తి లేదా గదలుగా వాడారు. వీటిని ఒక కర్రలకు కట్టుకునేవాళ్ళు, ఇవేమో బల్లాలుగా వాడుకునేవాళ్ళు. దీన్ని వీటిని కట్టేసి ఈ కాపర్తో తయారు చేయబడినవి ఈ మొలుకులు. సో ఇలాంటివి ఇప్పటికీ కూడా ఉత్తరప్రదేశ్లోని ఎన్నో ప్రదేశాలలో తవ్వకాలు జరిగినప్పుడు లేదా రైతులు వారి భూమిని దున్నుకుంటున్నప్పుడు ఇప్పటికీ కూడా దొరుకుతూ ఉన్నాయి. సో ఇది ఆర్యులు మన భారతదేశానికి కాపర్ హోడ్స్ గా వచ్చారు. అది కూడా క్రీస్తు పూర్వం 1900 సంవత్సరాల నుంచి బ్యాచ్లుగా మెల్లగా రావడం మొదలు పెట్టారు అన్న సంగతి మనకు అర్థం అవ్వాలి. మరి అటు తర్వాత బ్రదర్ ఇవి చూపించి చాలా మంది మతోన్మాదులు ఈ మహాభారతానికి సంబంధించినని కహానీలు చెప్తున్నారు. అది కూడా కొంచెం యాడ్ చేసి చెప్పండి బ్రదర్, ఎందుకంటే కామెంట్స్ వస్తున్నాయి భయంకరంగా. నేను అవన్నీ చూస్తున్నాను. మీరు మహాభారతం సంబంధించినవంట అవి? నో, అవి కాపర్ హోడ్స్ కి సంబంధించింది. మహాభారతానికి ఒకవేళ చెందినట్లయితే మహాభారతంలో ఉన్న 40 లక్షల గుర్రాలు, 40 లక్షల రథాలు, 40 లక్షల ఏనుగులు కూడా దొరకాలి, వాటి అవశేషాలు కూడా దొరకాలి. ఇవన్నీ దొరకకుండా ఓన్లీ కాపర్ హోడ్స్. వారు వాడిన గదలు కూడా ఉన్నాయండి, గదలు వాడారు. గ్రాఫిక్స్ అండి, అన్ని ఏఐ టెక్నాలజీ యూజ్ చేసి చూపిస్తున్నారు మనకి. బాబు కామెంట్స్ పెట్టిన వాళ్ళు బాగా వినండి, ఈ అబద్ధాలేం కాదు, నిజాలు. ఇవన్నీ నిజాలు. యాక్చువల్లీ ఇవన్నీ కూడా ఆర్యులకు సంబంధించినవి, మహాభారతానికి సంబంధించినవి కాదు నాన్న.
వాట్సాప్ యూనివర్సిటీలో మీకు పంపించుంటారు ఇవన్నీ మహాభారతం సంబంధించినవన్నీ మీ యూనివర్సిటీలో పంపించుంటారు, మీరు చూసుకోండి. కంటిన్యూ బ్రదర్, కంటిన్యూ. పాపం ఈ ఈ వెర్రి బర్రెలు నమ్మేసాయి, బత్తాయి బ్యాచ్ మొత్తం నమ్మేసింది, రైట్? అది నిజం అని అనుకుంది, రైట్? వాట్సాప్ యూనివర్సిటీ నమ్మేసింది. బట్ దీస్ ఆర్ ద హిస్టారికల్ అండ్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ వాట్ ఎవర్ వీఆర్ షోయింగ్, అంటే వాట్ ఎవర్ వీఆర్ షోయింగ్ ఆర్ ట్రూ, రైట్? ట్రూ. యా, కంటిన్యూ. నెక్స్ట్, ఓకే, నేను కూడా వెళ్ళాలి కదా, ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్కి కూడా దొరికాయి. ఇవి మహాభారతానికి చెందింది అని మన భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ఆర్కియాలజిస్ట్ కూడా ఇప్పటిదాకా తేల్చి చెప్పలేకపోయాడు. అది క్రీస్తు పూర్వం 1900 సంవత్సరాల నాటికి ఇవన్నీ కార్బన్ డేట్ అయ్యాయే కానీ నేటికి 5200 సంవత్సరాల క్రితం అవి కార్బన్ డేట్ అవ్వాలి ఒకవేళ మహాభారతానికి చెందినట్లయితే, రైట్? సో ఇవి మహాభారతానికి చెందినవి ససేమిరా కాదు, కాదు అంటే కాదు. తర్వాత ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు మనం క్లియర్గా అర్థం అవ్వాలంటే ఆర్యులు మన భారతదేశానికి వచ్చిన రూట్ ఏంటి అని అంటే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు వెలసిల్లారు. ఇక్కడ మీకు కనపడుతుంది అనుకుంటా, ఎక్కడ స్టెప్పే ప్రాంతాల్లో. అటు తర్వాత స్థాన్ అని ఏ దేశాలకైతే పేరుంటుందో అదే వారి రూట్ మ్యాప్. స్థాన్ ఈజ్ ఇండో ఇరానియన్ వర్డ్, రైట్? ఇండో ఇరానియన్ వర్డ్. కజాకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈ స్థాన్లు ఏవైతే ఉన్నాయో ఈ స్థాన్లన్నిటినీ కూడా వీళ్ళు దాటుకుంటూ వచ్చారు ఇలా, రైట్? కజాకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఈ స్థాన్లన్నీ కూడా వీళ్ళవే. దెన్ దే హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ఇండియా. ఈ స్థాన్ అని, అందుకనే ఇప్పుడు వీళ్ళు దీని పేరు ఇండియా లేదా భారత్ మార్చి హిందుస్థాన్ అని కూడా చేయాలని అనుకుంటున్నారు. హిందుస్థాన్, ఎందుకంటే వీళ్ళ బుద్ధి అలాంటిది. వీళ్ళు వచ్చింది స్థాన్ల నుంచే కదా. కజాకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. నౌ దే వాంట్ టు మేక్ దిస్ హిందుస్థాన్, రైట్ అండి? నెక్స్ట్ అండి, ఆరియన్స్ కమింగ్ టు ఇండియా. ఒక చిన్న డౌట్ అండి బ్రదర్ గారు. ఒకటి, స్థాన్ అంటే నివసించే స్థానం అంటే స్థానికులు అని అంటారు కదా, నివసించేదిగా అని అంటారు కదా. వాళ్ళు పెట్టుకుని నివసించడానికి అనువుగా ఉన్న భారతదేశాన్ని అందుకే హిందుస్థాన్ అంటే నివాస స్థానముగా. స్థాన్ అంటే నివాస స్థానం, నివాస స్థానంగా అని అనుకుంటాం అని మాట్లాడే అవకాశం ఉంటే మనం దాన్ని ఏ విధంగా తిప్పుకోవచ్చు? స్థాన్ అనేది తర్వాత కాలంలో స్థానము, స్థలము ఇవన్నీ తెలుగులో యాడ్ చేయబడ్డాయి, తెలుగుని ఆర్యీకరించినప్పుడు, రైట్? సో ఏమంటే మనం జనరల్ గా మన వాళ్ళు నేల లేకపోతే ఊరు, ఇది మన భాష. ఊరు ప్రదేశం ఎలా మాట్లాడుతున్నాను, ప్రదేశం, దేశ్. సో ఈ స్థాన్ అనేది ఇలా ఈ దేశాలన్నీ దాటుకుంటూ వచ్చిన వాళ్ళు. ఇంకా ముందుకెళ్ళిపోతాను బ్రదర్, ఇంకా చాలా విషయాలు కూడా చెప్పేది, ఇంకా ముందుకెళ్ళిపోతాను. నెక్స్ట్, సో దిస్ ఇస్ హౌ ఆరియన్స్ హ్యావ్ కమ్. ఎలా వచ్చారు వీళ్ళు, ఎలా సెటిల్ అయ్యారు అని అంటే, జనరల్ గా ఈ ఎర్లీ వేదిక్ పీరియడ్ అంటారు. వేదిక్ పీరియడ్ అనేది లేదు, నేను అసలు నమ్మను. ఈ వేదిక్ పీరియడ్ అనేది లేదు. కానీ జనరల్ గా 1900 BCలో ఫస్ట్ బ్యాచ్ ఇండియాకి వచ్చి ఇక్కడ సినోలిలో ఉండిపోయింది. అక్కడ వరకు ఓకే. అటు తర్వాత ఈ ఇండో ఇరానియన్స్ ఇరాన్ ప్రాంతం నుండి చాలా మంది బ్యాచ్లుగా వచ్చి ఈ గాంధార, ద్రుహ్యు, పురు, యదు, తుర్వస, పురు, యదు ఇట్లాంటివన్నీ కట్టుకున్నారు. తర్వాత కాలంలో ఈ ప్రదేశాలలో వాళ్ళ చిన్న జనపదాలు కట్టుకున్నారు. వీటి ఆధారాలన్నీ కూడా మనకు ఋగ్వేదం 7వ మండలంలో ఉన్న దశరథ్య యుద్ధములో మనకి వీళ్ళ ఆధారాలు దొరుకుతాయి. వీళ్ళందరూ కూడా మేము సింధు నదిని దాటి వచ్చినాము,
మేము భరత వంశానికి చెందిన వారము అని మనకి దశరథ యుద్ధంలో చాలా క్లియర్ గా ఉంటుంది. తర్వాత గుర్రం. గుర్రం మన భారతదేశానికి చెందిందా? నో. గుర్రానికి మన భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఒకవేళ గుర్రానికి మన భారతదేశానికి ఎలాంటి సంబంధమైనా ఉంటే మన భారతదేశంలో అడవి గుర్రాలు ఎందుకు లేవు? మన భారతదేశంలో ఆర్యుల రాక కన్నా ముందు మొత్తం భారతదేశ భూమి మీద, గడ్డ మీద, లేదా ఇప్పుడు మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేదా అస్సాం, బెంగాల్, బీహార్, పంజాబ్, లేదా మహారాష్ట్ర, ఇలాంటి ఏరియాల్లో గుర్రం యొక్క అవశేషాలు ఎందుకు దొరకలేదు? అంటే భూమిలో కొన్ని వందల కాదు, కొన్ని వేల అవశేషాలు దొరకాలి. ఎందుకంటే మహాభారతం కాలంలోనే ఎన్నో లక్షల గుర్రాలు ఉన్నట్లుగా మనకి భీష్మ పర్వంలో కనపడుతుంది. అలాగే రామాయణంలో కూడా బాలకాండ 5వ సర్గ మనం చదివితే, బాలకాండ 5వ సర్గ, నేను రిఫరెన్స్ చెప్తున్నాను రాసుకోండి. బాలకాండ 5వ సర్గ చదివితే ఎన్నో వేల గుర్రాలు మరి మన భారతదేశంలో ఆ కాలంలోనే ఉన్నట్లుగా మనకు కనపడుతుంది. కానీ ఒక్క ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కూడా లేదు. గుర్రాలని మన భారతదేశానికి చెందినవి కాదు. చాలా లేటెస్ట్ గా కతియావాడి మరియు మార్వాడి హార్సెస్ అనేవి బ్రీడింగ్ చేయడం జరిగింది. ఇవి జనరల్ గా బ్రీడింగ్ జరిగింది కాంబోజా అనే ఏరియాలో, ఆ మహాజనపదం ఆ ఏరియాలో ఎక్కువగా బ్రీడింగ్ చేయబడ్డాయి. నుక్రా హార్స్, ఈ తెల్లగా కనపడే గుర్రాన్ని నుక్రా గుర్రం అని అంటారు. ఇలా మచ్చలు మచ్చలుగా ఉన్న కొన్ని సింధీ హార్సెస్ కూడా మనకి గుజరాత్ ఏరియాలో దొరుకుతాయి. అటు తర్వాత మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్న గుర్రాల బ్రీడ్స్ ఏంటంటే జరస్కారి, కతియావాడి, మార్వాడి. ఇంకా చిన్న గుర్రాలు ఏంటంటే మణిపురి, బుటియా, స్పితి హార్స్, అంటే అవన్నీ పొట్టి పొట్టి గుర్రాలు అనమాట. పోనీ. సో ఈ అరేబియన్ గుర్రం ఏదైతే ఉందో వీటి నుండే ఎందుకంటే అరేబియన్ గుర్రం యొక్క చెవులు లోపలికి వంపు కలిగి ఉంటాయి. ఇక్కడ వంపు కలిగి ఉంటాయి. ఇదే వంపు కలిగి సింధీ హార్స్ ఉంటుంది. ఇదే వంపు కలిగి నుక్రా హార్స్ ఉంటుంది. ఇదే వంపు కలిగి కతియావాడి మరియు మార్వాడి గుర్రం కూడా ఉంటుంది మన భారతదేశంలో దొరికేది. అందుకనే ఋగ్వేదం 101వ మండలం 162వ సూక్తంలోని 18వ మంత్రంలో మరి 17 pairs ఆఫ్ రిబ్స్ ఉన్న గుర్రాన్ని మేము కోసాము అని మనకు ఋగ్వేదంలో దొరుకుతుంది. సో 17 pairs ఉన్న గుర్రం ఇండియాలో లేదు. కానీ వీళ్ళు తప్పకుండా పర్షియాలో ఉన్నప్పుడు అరేబియన్ హార్స్ ని కోసుకొని తిని ఉంటారు. అరేబియన్ హార్స్ కే 17 pairs ఆఫ్ రిబ్స్ ఉంటాయి. కావాలంటే మీరందరూ కూడా చెక్ చేసుకోవచ్చు. నేను ఎంతో రీసెర్చ్ చేసి ఉన్నాను ఈ విషయాల్లో. అటు తర్వాత భారతదేశంలో అడవి గుర్రాలు లేవనేది నేను చెప్పాను. మరి ముఖ్యంగా గుర్రాన్ని ఎప్పుడు మచ్చిక చేసుకున్నారు అని తెలుసుకోవాలంటే అడవి గుర్రానికి లేదా మచ్చిక చేసుకోబడిన గుర్రానికి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే గుర్రానికి ముక్కులో కళ్ళెం వేయరు, గుర్రానికి నోట్లో కళ్ళెం వేస్తారు. గుర్రానికి నోట్లో కళ్ళెం వేసినప్పుడు గుర్రానికి ఆ ప్రెషర్ ఫీల్ అవుతుంది. ఆ ప్రెషర్ ఫీల్ అయ్యి వెనక్కి లాగినప్పుడు అది ఇక్కడ ఉన్న ప్రీ మోలార్స్ ఏవైతే ఉంటాయో వాటితో అది కొరుకుతుంది. ఇవి ఇన్సిజర్స్, రైట్? ఇన్సిజర్స్ కాకుండా ఈ ప్రీ మోలార్స్ తోటి దీన్ని కొరుకుతుంది. సో ఇక్కడ పళ్ళు లైట్ గా అరిగిపోతాయి గుర్రానికి. సో గుర్రం యొక్క అవశేషం మనకి ఇది ఉంది ఇలా నోట్లో. ఈ గుర్రం యొక్క అవశేషం మనకి దొరికినప్పుడు దాని వెనకాల ఈ పళ్ళు ఒకవేళ అరిగి ఉంటే అది మచ్చిక చేసుకోబడిన గుర్రం. మన భారతదేశంలో దొరికిన గుర్రం యొక్క అవశేషాలన్నీ కూడా మచ్చిక చేసుకోబడిన లేదా బయట నుంచి తేబడిన గుర్రాలే. కానీ అడవి గుర్రాలు లేదా ఒక్కసారి అసలు కళ్ళవే నవలని గుర్రాలు మన భారతదేశంలో అలాంటి అవశేషాలు లేవు. ఇవన్నీ కూడా ఆర్యులు తెస్తేనే వచ్చాయి. ఇవన్నీ విషయాలు మీరు ది హార్స్, ద వీల్ అండ్ లాంగ్వేజ్ అనే బుక్ డేవిడ్ డబ్ల్యూ యాంథోనీ గారు రచించారు. ఇది 600 పేజీల పుస్తకం. ఇది చదవండి, ఇలాంటి నాలెడ్జ్ మీరు కూడా తెచ్చుకోండి. లేదా ద ట్విన్ హార్స్ గాడ్స్, అశ్విని దేవతలు అనేవాళ్ళు ప్రోటో ఇండో యూరోపియన్ దేవతలు. వీళ్ళు ఈ 2 గుర్రాలని కట్టేసేవాళ్ళు ఒక రథానికి. ఈ 2 గుర్రాలని కట్టినప్పుడు రేసులు ఆడుకునేవాళ్ళు, గుర్రం మీద రేసులు. సో కుడి వైపున ఉన్న గుర్రం ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు 1, 2, 3 3 రథాలు ఉంటే అందులో 2వ రథం ఫస్ట్ ప్లేస్ లో వచ్చింది, అంటే గెలిచింది హార్స్ రేస్ అనుకుందాం. ఆ 2వ రథానికి కట్టి ఉన్న కుడివైపు యొక్క గుర్రం
అశ్వమేధ యాగం చేయడానికి అది ఎలిజిబుల్ అవుతుంది, ఎందుకంటే గెలిచింది కాబట్టి. సో ఇలా ఇవన్నీ విషయాలు కూడా మరి ఈ ప్రోటో ఇండో యూరోపియన్ యొక్క ఈ వీళ్ళ కల్చర్లో నుంచి వచ్చింది. దాన్నే మన భారతదేశానికి వీళ్ళు వలస తెచ్చారు. తర్వాత మనం ఇక్కడ రథం గురించి కూడా మాట్లాడుకోవాలి. నేను ఇందాక సింధు నది నాగరికతలో వారి కొన్ని బండ్లని చూపించాను. ఆ బండ్లకి మనం సింధు నది నాగరికతలో ఉన్న ఆ బండ్లు ఒక మొద్దుల్లాగా ఉన్నాయి, లేదా ఒక చెట్టు బెరడుని కోసి అటు తర్వాత వాటిని వీల్స్గా వాడారు. కానీ స్పోక్స్తో తయారు చేయబడిన చారియట్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఒక వింతైన విషయం ఏంటంటే సినోలిలో దొరికిన రథానికి స్పోక్స్ లేవు. ఇలాంటి రథం ఈ రథం దొరికింది సినోలిలోది ఇది. సో కానీ అటు తర్వాత వచ్చిన ఆర్యులు స్పోక్స్తో తయారు చేయబడిన రథం మీద మన భారతదేశానికి వచ్చినట్లుగా ఎన్నో పెయింటింగ్స్, చాల్కోలిథిక్ పెయింటింగ్స్ మనకు కనపడుతుంటాయి. రైట్ అండి. సో ఇది ఎర్విన్ గారు మన భారతదేశంలో ఎన్నో ప్రదేశాలలో రీసెర్చ్ చేసి ఇతను కొన్ని విషయాల్ని కనుక్కున్నాడు. అదేంటో మనం చూద్దాం. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూస్తే ఇతను కనుక్కున్నవి ఇవన్నీ కూడా మీరు ఇక్కడ క్లియర్ గా కనపడుతుంది. నేను చదువుతున్నాను చూడండి. We know that these weapons derive from a chronological horizon between the end of the Harappan period, అంటే సింధు నది నాగరికత ధ్వంసం అయిపోయిన తర్వాత, and the establishment of the later Chalcolithic cultures, which by then have lost most of the urban features. In relative terms, this would be between 1800 BC నుంచి 1200 BC కాలంలో మధ్యలో గీసిన కొన్ని బొమ్మలు, రాక్ ఆర్ట్స్ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి. ఇక్కడ ఈ రెడ్ కలర్ లో మీకు ఎక్కడెక్కడైతే కనపడుతుందో అక్కడ ఉన్న గుహల్లో, అంటే వింధ్యా హిల్స్ లో, మోహెంజోదరో, మహాదియో హిల్స్ లో, దైమాబాద్ లో, లేకపోతే మన కృష్ణా తుంగభద్ర ఏరియాల్లో ఉన్న కొన్ని కేవ్స్ లో మన పూర్వీకులు చెక్కిన అంటే గీసిన కొన్ని బొమ్మలు నేను మీకు చూపిస్తున్నాను. చూడండి. ఇందాక మీరు ఏవైతే ఆయుధాలు మీకు సినోలి దగ్గర దొరికాయో, కాపర్ హోడ్స్ చేతిలో ఉండేవో, అవే మీకు ఇక్కడ కనపడతాయి. రైట్, అలాంటివే కనపడతాయి. సుత్తి లేదా గొడ్డలి ఇలాంటివి, లేకపోతే ఈ స్పోక్డ్ వీల్స్ లేదా ఇది గుర్రాలని కట్టి ఇలా తీసుకురావడం. ఇలా ఇందాక నేను చెప్పాను, ఇదిగోండి ఇట్లాంటి సుత్తి లేదా ఇలాంటి ఖడ్గాల్ని వీళ్ళు వాడేవాళ్ళు, లేదా ఏమంటారండి దాన్ని, గొడ్డలి, ఇలాంటివి వాడేవాళ్ళు అని. సో ఇవే షేప్స్ అన్ని కూడా మనకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతాయి. సో దీస్ ఆర్ ద పెయింటింగ్స్ విచ్ సే దట్ ఎస్, ఆర్యన్ ఇన్వేజన్ అనేది తప్పకుండా జరిగింది అని చెప్పడానికి. సో ఇవన్నీ చాల్కోలిథిక్ కాలంలో 1800 BC నుంచి 1200 BC. ఇది ఎడ్ల బండి. సింధు నది నాగరికత వాళ్ళయి ఎడ్ల బండ్లే. వాళ్ళ దగ్గర గుర్రాలు లేవు. గుర్రపు రథాలు అంటే స్పీడ్గా పరిగెత్తే రథాలు లేవు వాళ్ళకి. ఇదిగోండి ఇక్కడ కూడా మీరు చూడవచ్చు. మరి ఇక్కడ ఒక లోకల్, ఒక హంటర్ అండ్ గ్యాదరర్, హీఈస్ అటాకింగ్ పీపుల్ హూ ఆర్ కమింగ్ ఆన్ ది చారియట్. రథం మీద వస్తున్న వాళ్ళకి గుర్రాలు ఉన్నాయి, వాళ్ళ చేతిలో కాపర్ హోడ్స్ కూడా ఉన్నాయి. కాపర్ తో తయారు చేయబడిన వెపన్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇదిగోండి వారి మధ్య యుద్ధం జరిగింది. ఆర్యులు వారు వచ్చి ఇక్కడ ఉన్న స్థానికులను చంపారు అని ఆ బొమ్మలు చెప్తున్నాయి. అది మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం. అదే ఋగ్వేదంలో అసలు దాన్నే కదా దశరజ్ఞ యుద్ధంగా మార్చుకున్నారు. అవునండి, ఇది ఋగ్వేదంలో ఇంకా చాలా ప్రదేశాల్లో ఉందండి. ఋగ్వేదంలోనే చాలా ప్రదేశాల్లో కూడా ఉంది సార్. నెక్స్ట్ అండి నేను స్పీడ్ గా వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి. ఈ ఫొటోస్ అన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు, లేదా మరి మీరు మళ్ళీ వీడియో చూసినప్పుడు స్లోగా అది మీరు అర్థం చేసుకోండి. కింద ఏం రాసిందో చదువుకోండి. కాపర్ హోడ్స్ తప్పకుండా ఉన్నాయి. రైట్, ఇట్లాంటి గుహల్లో ఇలా పైన ఇలా చెక్కబడి ఉంది. ఇక్కడ ఉండే రకరకాల జంతువులని గీసి పెట్టారు ఇక్కడ.
రైట్ ఇట్లా రైట్ వీళ్ళు మన సింధు నది నాగరికతలో వీళ్ళు వ్యవసాయం చేసుకునే వాళ్ళు వీళ్ళు రైట్ ఇలా వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఇవి కాపర్ హోడ్స్ వీళ్ళు దే ఆర్ కమింగ్ ఆన్ ది చారియట్స్. ఇక్కడ యుద్ధం జరుగుతుంది రైట్ యూ కెన్ సీ దిస్. ఎస్ అంటే చనిపోయే ముందు వారు ఆ హిస్టరీని తెలిపి వెళ్ళిపోయారు, వాళ్ళ బాధను వ్యక్తపరిచి వెళ్ళిపోయారు అనొచ్చు అంతేగా. అవునండి. ఎస్ యా. సో దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ మతోన్మాదుల్స్ డు నాట్ నో. వాళ్ళకి ఎవరికి తెలియదు పాపం. నేను అంటే వాళ్ళు ఎవరిని నేను తిట్టట్లేదు లేదా నేను ఏమి, కానీ నేనేమన్నానంటే పాపం వాళ్ళకి తెలియదండి. ఇదిగోండి చూడండి చతుర్భోజ్ నాథ్ నుల్లాలో దొరికింది ఈ పెయింటింగ్. చాల్కోలిథిక్ రెడ్, లెంగ్త్ 40 centimeters, ఆ చారియట్ విత్ 2 draught animals రైట్ అండి, అంటే బండిని లాగే యానిమల్స్. ద చారిటీర్ హోల్డ్స్ అన్ యాక్స్ ఆఫ్ ద కాపర్ హోడ్ టైప్. కాపర్ హోడ్స్ సార్, మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు కాపర్ హోడ్స్ మనం చూసొచ్చాంగా. ఎస్ చూసాం రైట్. కాపర్ హోడ్స్ ఆర్ ఇండో ఆరియన్స్. కాపర్ హోడ్స్ మన వాళ్ళు కాదు, కాపర్ హోడ్స్ ఆర్ ఇండో ఆరియన్స్. యూ కెన్ సీ దిస్ రైట్. ఇంకా ఇలాంటివి స్పీడ్గా వెళ్ళిపోతానండి. ఆర్యుల మూల భాష ఏంటి? ఇది కూడా నెక్స్ట్. అంటే ఇప్పుడు దాకా మనం ది హోమ్ల్యాండ్, ది హార్స్, ద వీల్, ది చారియట్ చూసాం. ఇప్పుడు ద లాంగ్వేజ్లోకి వచ్చాం మనం రైట్. ఆర్యుల మూల భాష ఏంటి అని అంటే ప్రోటో ఇండో యూరోపియన్ భాష. చాలా క్లియర్గా చెప్తున్నాను. ఇందాక నేను మ్యాప్ చూపించాను. ఇటువైపు వెళ్ళిపోయిన వాళ్ళు బాల్టిక్, స్లావిక్, జర్మేనిక్, లేకపోతే కెల్టిక్, ఇటాలిక్, ఆల్బేనియన్, హెలనిక్ అంటే గ్రీక్ ఇలా అయ్యారు. కానీ ఇటువైపు రైట్ సైడ్ కి ఈ స్థాన్ అనే ఏరియాల్లో ఎక్కడెక్కడైతే వీళ్ళు తిరుగుతూ ఇండియాకి వచ్చారో ఇది టొకారియన్, ఇండో ఇరానియన్, అనటోలియన్, తర్వాత ఇదిగోండి ఇలా ఇరాన్కి వెళ్ళిపోయిన వాళ్ళు, ఇలా ఇండియాకి వచ్చిన వాళ్ళు ఇండిక్, సాంస్క్రిట్ నుండి వచ్చిన భాషలు సింధీ, రోమానీ, ఉర్దూ, హిందీ, బిహారీ, అసమీస్, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ, సింగలీస్. ఇది సాంస్క్రిట్ స్పోకెన్ లాంగ్వేజ్ అండి. ఇది మౌఖిక భాష కోసం చెప్తున్నారు అనిల్ గారు, మౌఖిక భాష లిపి కోసం కాదు. రైట్ అండి. సో ఇలా ఇండో ఇరానియన్సే రెండుగా విడిపోయి ఒక ఇండియాలోకి వచ్చిన ఒక భాగం ఇండో ఆరియన్స్ అయ్యారు, ఇరాన్లోకి వెళ్ళిన వాళ్ళు ఇండో ఇరానియన్స్ అయ్యారు రైట్ అండి. సో ఇప్పటికీ కూడా అక్కడ పాష్తో లాంగ్వేజ్ మాట్లాడతారు. నేను పాష్తో లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళతో నేను కలిశాను. నేను దుబాయ్ వెళ్ళినప్పుడు అక్కడ ఐ హ్యావ్ మెట్ ఫ్యూ ఆఫ్ఘనిస్తానీ పీపుల్ అండ్ దే క్లియర్లీ అండర్స్టాండ్ ఉర్దూ, దే క్లియర్లీ అండర్స్టాండ్ హిందీ. ఎందుకు అని అంటే వాళ్ళ మూల భాష అన్ని ఒకటే ఉన్నాయి. వాళ్ళు మాట్లాడేది పాష్తో, కానీ వారి హిందీకి ఉర్దూకి చాలా దగ్గరగా ఉంటుంది. తర్వాత ఇక్కడ ఒక చిన్న జర్నల్ మనం చూద్దాం, కంపారిజన్ బిట్వీన్ ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజ్. దీనికన్నా ముందు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు అప్పర్, ఇంగ్లీష్లో అప్పర్ రైట్, తర్వాత ఇంగ్లీష్లో సాంస్క్రిట్లో ఉపర్ అంటే ఉపరితలం అని అంటారు కదా. సో అప్పర్, ఊపర్, ఇంకా కొన్ని స్లావిక్ లాంగ్వేజెస్లోకి వెళ్తే సూపర్, ఈ సూపర్ మ్యాన్ లేదా ఊపర్ ఇవన్నీ అలాగే వచ్చాయి. ఇంకొన్ని పదాలు లైక్ ఉగ్నిస్ అనే పదం ఉంది. ఈ ఉగ్నిస్ మనం బండిని స్టార్ట్ చేయాలంటే ఇగ్నిషన్ ఇస్తాం కదా, ఇగ్నిషన్ అనేది ఇంగ్లీష్ వర్డ్. అది ఎలా వచ్చిందంటే యాక్చువల్గా ప్రోటో ఇండో యూరోపియన్ వర్డ్ ఉగ్నిస్ హ్యాస్ బికమ్ అగ్నిస్ ఇన్ సాంస్క్రిట్. అగ్నిస్ కాస్త అగ్ని అయ్యింది. అదే ఇటువైపు మరి స్లావిక్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ జర్మేనిక్లోకి వెళ్ళి అది ఇగ్నిస్ అయింది. ఇగ్నిస్ నుంచే ఇగ్నిషన్ అంటే ఏం లేదు, బండికి లోపల ఫ్యూల్కి మంట పెట్టడం, బండిని స్టార్ట్ చేయడం అంటే. సో దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాస్ స్టార్టెడ్. ఇవన్నీ కూడా మరి ఫాదర్, మదర్, పితృ, మాతృ, దాతర్ ఇవన్నీ కూడా కనెక్షన్స్ ఉన్నాయి లాంగ్వేజ్ లో. సో ఇంకా క్లోజ్ రిలేషన్ పర్షియన్ లాంగ్వేజ్ తోటి చూస్తే దే ఆర్ ఆల్మోస్ట్ సేమ్ అని మనకు తెలుస్తుంది. అండ్ ఎగ్జామినేషన్ ఆఫ్ ద comparison between the existing Western language and the Vedas show that these two languages are derived from an older language.
వీళ్ళు ఈ రెండు లాంగ్వేజ్ వెస్టర్న్ కి వేదాలకి మూల భాష ఇంకొక పురాతనమైన భాష ఉంది. ఇన్ఫాక్ట్ వేద అండ్ అవెస్టా ఆర్ కన్సిడర్డ్ టు బి 2 డిఫరెంట్ డయాలెక్ట్స్ ఆఫ్ ఇండియన్ అండ్ యూరోపియన్ లాంగ్వేజెస్. ఇవన్నీ కూడా యూరోపియన్ అనే ఈ నుంచే ఈ మూలాల నుంచే వచ్చాయి. మెనీ కామన్ వర్డ్స్ అండ్ ఎ లార్జ్ నంబర్ ఆఫ్ ఫ్రేజెస్ ఇన్ బోత్ ద లాంగ్వేజెస్ హ్యావ్ ద సేమ్ మీనింగ్ విచ్ ఈస్ నాట్ ఫౌండ్ ఇన్ అదర్ ఇండో యూరోపియన్ లాంగ్వేజెస్. అంటే సాంస్క్రిట్ అండ్ ఓల్డ్ పర్షియన్ ఆర్ ద పర్షియన్ లాంగ్వేజ్ ఇంకా చాలా దగ్గరగా రిలేట్ అయ్యి ఉన్నాయి అని కూడా మనం చూడవచ్చు. ఓల్డ్ పర్షియా నుండి అవెస్టన్ అండ్ వేదిక్ సాంస్క్రిట్ ఈ రెండుగా ఇవి వచ్చాయి. అవెస్టన్ అనే భాష ఇరాన్లో మాట్లాడబడుతుంది. అవెస్టన్ భాషలోనే జొరాస్ట్రియన్ మతానికి చెందిన మంత్రాలు వగేరా ఇవన్నీ కూడా మనకు కనపడతాయి. మరి బైబిల్ గ్రంథంలో చెప్పబడిన దర్యావేషు, అహష్వరోషు, అర్థశాహస్త వీళ్ళందరూ కూడా జొరాస్ట్రియన్ మతాన్నే ఫాలో అయ్యారు. వాళ్ళందరూ చేయించిన ఆ శాసనాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేయించింది క్యునైఫామిక్ స్క్రిప్ట్లోనే అయినప్పటికీ వాళ్ళు వాడింది ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్. మేము ఆర్యులము అని కూడా వాళ్ళు రాయించుకున్నారు వాళ్ళ శాసనాల మీద. అవన్నీ మేము ఇంతకు ముందు కూడా చూపించి ఉన్నాము, రాబోయే లైవ్లో కూడా చూపిస్తాం. సో ఇక్కడ ఎన్నో వర్డ్స్ మనకు అన్ని కూడా ఇక్కడ కలుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ అవెస్టా గ్రామర్ అనే పుస్తకం ఏవి విలియం జాక్సన్ గారు రాశారు 1892లో. ఇందులో ఎన్నో విషయాలు మనకి కనపడతాయి. గాథ లేదా యాస్నా అంటే యాస్నా, హప్త హైతి అంటే సప్త సహితి, హ వచ్చేసి స అవుతుంది. వాళ్ళ అస్ప ఇక్కడ మనకి అస్వ, రైట్. సో యష్ట్ అంటే ఇష్టి అని అంటారు. యాస్నా అంటే యజ్ఞ అని దాని అర్థం అనమాట. సో వీళ్ళ మంత్రాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అవెస్టర్న్ మంత్రాలు ఋగ్వేద మంత్రాలకి చాలా దగ్గరగా ఉంటాయి. తం అమవంతం యజతం సురం దామోహు సవిస్తం మిత్రం యజై జావోత్రభ్యో. దిస్ ఈజ్ అవెస్టర్న్, రైట్. నేను జెండ్ అవెస్టా గురించి మాట్లాడలా. జెండ్ అవెస్టా అంటే చందోబద్ధమైన అవెస్టా అని దాని అర్థం. చంద్ అంటారు, వాళ్ళు జెండ్ అంటారు అంతే. చంద్ అంటే ఛందస్సు. ఇది సాంస్క్రిట్ కింద. తం అమవంతం యజతం సురం దమసు సవిస్తం మిత్రం యజై హోత్రభ్య. దిస్ ఈస్ హౌ ది సాంస్క్రిట్. సో ఇవన్నీ చాలా దగ్గర కనెక్షన్స్ ఉన్నాయి. ఈ మత ఉన్మాదులు కొంతమంది బుద్ధి లేని వాళ్ళు ఏమని మాట్లాడతారంటే, లేదండి భారతదేశం నుండే వీళ్ళు బయటికి వెళ్ళారు అని. వీళ్ళు భారతదేశం నుండి బయటికి వెళ్ళి, ఆర్యులు భారతదేశానికి చెందిన వాళ్ళే అయితే వీళ్ళు భారతదేశంలో నుండి బయటికి వెళ్ళి వీళ్ళు స్థాపించిన సంస్కృతులు ఏంటి, వీళ్ళు చేసిన కార్యకలాపాలు ఏంటి, వీళ్ళు చేసిన కార్యకలాపాలని ఏ రాజు లిఖింపజేశాడు, వీరి అవశేషాలు ఎక్కడ దొరికాయి, వీరి పురావస్తు ఆధారాలు ఎక్కడ దొరికాయి అనేవి కూడా పాయింట్లోకి వస్తాయి. వీళ్ళు బయటికి వెళ్ళి చేసింది ఏమీ లేదు, కానీ బయట నుంచి ఇండియాలోకి రాకముందే విడిపోయారు. వీళ్ళు విడిపోయి అటు తర్వాత కాలంలో పర్షియా నుండి కూడా, ఇరాన్ నుండి కూడా బ్యాచ్లుగా వచ్చారు అని చెప్పడానికి మరి ఆధారం ఏంటి అని అంటే, కుషానులు ఆర్యులు కాదా? క్రీస్తు శకం 1వ శతాబ్దంలో వచ్చిన లేదా 2వ శతాబ్దంలో వచ్చిన ఆ కనిష్కుడు ఆర్యుడు కాదా? రాప్తాక్ ఇన్స్క్రిప్షన్ మీద రాయించలేదా? మరి అలెగ్జాండర్ భారతదేశ అంచుల దాకా వచ్చాడు కదా, అలెగ్జాండర్ ప్రోటో ఇండో యూరోపియన్ మూలాలు కలిగిన వాడు కాదా? సకులు ప్రోటో ఇండో యూరోపియన్ మూలాలు ఉన్నవాళ్ళు కాదా? వీళ్ళందరూ వచ్చారు, కానీ ఆర్యులు మాత్రం రాలేదు అని అంటే అది హాస్యాస్పదమైన విషయం. అటు తర్వాత ఇది గ్రామర్. యాస్నో అంటే యజ్ఞస్, యాస్నెం అని అంటే యజ్ఞం, యాస్నా అంటే యజ్ఞ. ఇలా రకరకాలుగా మనం గ్రామర్ని కూడా మన ఇదే బుక్లో చూడొచ్చు. అటు తర్వాత మరి అవెస్టన్లో అహురా అని అంటే సాంస్క్రిట్లో అసురా అయ్యింది. అంటే అవెస్టన్లో దేవుడు ఇక్కడ సంస్కృతంలోకి వచ్చేసరికి దయ్యంగా మారాడు. అవెస్టన్లో దైవ అంటే డెమన్, సాంస్క్రిట్ వచ్చేసి దివ్య అయ్యింది, డివైన్, రైట్. అలాగే అవెస్టన్ కి సాంస్క్రిట్ కి మధ్యలో ఉన్న ఫోనటికల్ డిఫరెన్సెస్ ఏంటో కూడా మీరు చూడండి. అహ్మి, అస్మి, నర్, నర, పాతర్, పితృ, మాతర్, మాతృ, భ్రాతర్, భరాతృ, మనః, మనస్, స్టార్, స్తర్, తర, తార, నమన్, నామన్, నామన్ అంటే నేమ్, మధు, మధు, న్యూ అంటే నవ, నవ,
ఓల్డ్ మ్యాన్ అంటే జరంతా, గోల్డ్ అంటే జరణ్య, వీళ్ళు హిరణ్య అని అంటారు, హిరణ్య గర్భ మొన్నే మాట్లాడాం. ఆర్మీ అంటే హైనా, అంటే వీళ్ళు సైనా అని అంటారు. సో ఇలా ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి. అలాగే కౌ, ఇంగ్లీష్ లో కౌ, ఆ వెస్టర్న్ లో గౌ, సాంస్క్రిట్ లో కూడా గౌ, రైట్. నెక్స్ట్ మన భాష వచ్చేసి ప్రోటో ద్రవిడియన్, ముందు ఉండేది సింధు నది నాగరికతలో ఆదిమ ద్రవిడ భాష. అటు తర్వాత దాన్ని మన పూర్వీకులు మెల్లిమెల్లిగా భారతదేశ ఖండంలోకి లోపలికి వచ్చేసిన తర్వాత వాళ్ళు రకరకాలుగా విడిపోతున్న సమయంలో భాషలు కూడా తోడ, కోట, మలయాళం, తమిళ్, ఉరుల, కన్నడ, కొడుగు, తెలుగు, తుళు ఇలా రకరకాలుగా మారింది. అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారు? ఆర్యులు వచ్చారా రాలేదా చూద్దాం. This view that the Tamil and cognate tongues were found upon the ancient Asura speech, ikkada idi avasaram ledu. The Brahui language enables us to trace the Dravidian race beyond the Indus to the southern confines of Central Asia. This country, as I have already pointed out, was the home of Asuras or Nagas. Manalni పూర్వకాలంలో నాగులు అని పిలిచేవారట. వాళ్ళు ఎవరో కాదు, ద్రవిడులు, మనమే. ఆ ద్రవిడియన్ కింగ్స్ వీళ్ళందరూ కూడా ఉండేవాళ్ళు. ఇక్కడ మీకు ఒక విషయం కనపడుతుంది. ది అన్టచబుల్స్ అనే పుస్తకం, ఈ పుస్తకంలో ది అన్టచబుల్స్ అనే పుస్తకంలో 58వ పేజీలో అంబేద్కర్ గారు ఒక విషయం రాస్తున్నారు, చూడండి. The second thing to be borne in mind is that the word Dravida is not the original word. Dravida అనేది ఒరిజినల్ వర్డ్ కాదు. It is Sanskritized form of word Tamil. The original word Tamil, when imported into Sanskrit, became Damila. Tamila వచ్చి Damila అయింది. And later on Damila became Dravida. The word Dravida is the name of the language of the people and does not denote the race of the people, right? సో ఈ సింధు నది నాగరికతలో జీవించిన మన పూర్వీకుల్లోనే చాలా రకాలుగా మనుషులు ఉన్నారు అని మనకు దీనివల్ల అర్థమవుతుంది. ఇక్కడ ఇంకొకటి, the third thing to remember is that the Tamil or Dravida was not merely the language of South India. ఒకప్పుడు కేవలం సౌత్ ఇండియాకి మాత్రమే చెందిన భాష కాదు ఈ తమిళ ద్రవిడ భాష. బట్ బిఫోర్ ది ఆర్యన్స్ కేమ్, ఆర్యులు రాకముందు, బిఫోర్ ది ఆర్యన్స్ కేమ్, ఇట్ వాస్ ద లాంగ్వేజ్ ఆఫ్ హోల్ ఆఫ్ ఇండియా అండ్ వాజ్ స్పోకెన్ ఫ్రమ్ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఇదే భాషని మాట్లాడేవాళ్ళు. అటు తర్వాత ఉత్తర భారతదేశంలో ఉన్న వాళ్ళు వాళ్ళ భాషని వదిలేసి తమిళ భాష, సంస్కృత భాషని అడాప్ట్ చేసుకోవడం వల్ల వాళ్ళు కొన్ని పదాలు పలకలేక అది ప్రాకృత భాషగా మారింది. ధర్మ కాస్త దమ్మ అయ్యింది. అలా అందులో నుంచి హిందీ, భోజ్పురి వగైరా ఇవన్నీ కూడా పుట్టాయి. కానీ దక్షిణ భారతదేశంలో వచ్చిన మన పూర్వీకులు మాత్రం ఆ భాషని వదలలేదు, ఆదిమ ద్రవిడ భాషని ఇప్పటికీ కూడా మనం కంటిన్యూ చేస్తూ వచ్చాము. మరి అంబేద్కర్ గారు ఇంకొక పుస్తకాన్ని రాశారు, హూ వర్ ద శూద్రాస్, హౌ దే కేమ్ టు బి ద ఫోర్త్ వర్ణ ఇన్ ద ఇండో ఆరియన్ సొసైటీ. ఆర్యులు వచ్చిన వాళ్ళే. ఈ ఈ శూద్రులు అంటే ఎవరు? ఈ శూద్రులు మరి హౌ దే బికేమ్ ద ఫోర్త్ వర్ణ, 4వ వర్ణానికి చెందిన వారు అని ఈ ఆర్యుల సొసైటీలో ఈ ఆర్యుల ద్వారా ఎందుకు ఎలా చేయబడ్డారు అనే విషయాలు మనకి ఇందులో కనపడతాయి. సో ఆర్యులు రాలేదు, అంబేద్కర్ గారే ఒప్పుకోలేదు అనేది ఇదంతా కూడా ఉట్టి కాల్పనికం. తర్వాత ఈ బ్రాహుయి గురించి నేను మాట్లాడాను. సింధు నది నాగరికతలో మన పూర్వీకులు మాట్లాడిన ఆదిమ ద్రవిడ భాషకు చెందిన మరో భాష పేరే బ్రాహుయి. ఈ బ్రాహుయి భాషను మాట్లాడే వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న బాలోచిస్తాన్లో ఇప్పటికీ కూడా ఉన్నారు. ఈ భాషలోని పదాలు ప్రస్తుతం మన భాషకి, దక్షిణ భారతదేశంలో మనం మాట్లాడుతున్న భాషలోని పదాలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆర్యవర్తము అనంటే వింధ్యాచల మౌంటైన్స్ నుంచి పైన కశ్మీర్ దాకా ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆర్యవర్తము. బ్రహ్మవర్తము అనంటే ఇరాన్ ప్రాంతము, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతం అంతా కూడా బ్రహ్మవర్తము వాళ్ళ బుక్స్ ప్రకారంగా మనం అర్థం చేసుకోవాలంటే. సో ఐ హోప్ నేను చాలా చిన్న ప్రెజెంటేషన్ ఇచ్చాను, ఇంకా స్పీడ్గా కూడా అవగొట్టి